హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం భారత రాజ్యాంగం ఏర్పడడానికి ఏ దేశాల నుంచి ఏ అంశాలు అయితే సేకరించారో వాటి విషయమై మనం కూలంకషంగా చర్చించుకుందాం ఈ వీడియోలో. సరే, వీడియోలోకి వెళ్ళేటప్పుడు వీడియోని మనం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్దాం. 1935 చట్టంలో ఏమేమి అంశాలు గ్రహించారంటే కేంద్ర రాష్ట్రాలతో సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ కోర్టు, రాష్ట్రపతి పాలన, ఆర్టికల్ 356, గవర్నర్ పదవి, విచక్షణ అధికారాలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఇతర పరిపాలనా అంశాలు. బ్రిటిష్ రాజ్యాంగంలో ఏమేమి అంశాలు గ్రహించారంటే పార్లమెంటు, క్యాబినెట్ తరహా పాలనా పద్ధతి, ద్విసభా పద్ధతి, సమన్వయ పాలన, శాసన నిర్మాణ ప్రక్రియ, శాసన సభ్యుల స్వాధికారాలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కంట్రోలర్, ఆడిటర్ జనరల్, కాగ్, అటార్నీ జనరల్ మొదలైన పదవులు, రిట్లు జారీ చేసే విధానం అంతా కూడా బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. అమెరికా రాజ్యాంగం నుంచి ఏం తీసుకున్నారంటే ప్రాథమిక హక్కులు, న్యాయ సమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి న్యాయశాఖ, ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించడం అనే విషయము, రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానము, ప్రజా ప్రయోజనార్థులు, వ్యాజ్యాలు అంటే పిల్లు అంటారుగా ఆ పిల్లు, రాజ్యాంగ సవరణలు, అమెండ్మెంట్స్ బిల్స్, రాష్ట్రాలు ఆమోదం తెలపడం అనేటువంటి విషయాలన్నీ కూడా అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. కెనడా రాజ్యాంగం నుంచి ఏం తీసుకున్నారు అంటే బలమైన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నారు. గవర్నర్ నియమించేటువంటి పద్ధతి కెనడా రాజ్యాంగం తీసుకొచ్చారు. రాజ్యాంగం అవశిష్ట అధికారాలను కేంద్రానికి ఇవ్వడం కూడా కెనడా రాజ్యాంగం తీసుకొచ్చారు. ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరడం కూడా కెనడా యొక్క లో భాగమే. ఐర్లాండ్ రాజ్యాంగం చూస్తే ఆదేశ సూత్రాలు, రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి నైష్పత్తిక ప్రాతినిధ్యము, ఓటు బదిలీ పద్ధతి, రాజ్యసభకు విశిష్ట సభ్యుల నియామకం అంతా కూడా ఐర్లాండ్ రాజ్యాంగమే. మరి వైమార్ రిపబ్లిక్ అంటే జర్మనీ నుంచి ఏం తీసుకున్నారంటే జాతీయ అత్యవసర పరిస్థితి, ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం. ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? జర్మనీ నుంచి వచ్చింది. తర్వాత ఆస్ట్రేలియాలో చూస్తే ఉమ్మడి జాబితా అనే అంశము, పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం, అదేవిధంగా వాణిజ్య వ్యాపార లావాదేవీలు, అంతర్రాష్ట్ర వ్యాపారము అంటే ఇతర దేశాలతో చేసేటువంటి వ్యాపారం అన్నీ కూడా ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా దక్షిణాఫ్రికాలో చూస్తే రాజ్యాంగ సవరణ విధానం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్ అనేది దక్షిణాఫ్రికా తీసుకొచ్చారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతి కూడా దక్షిణాఫ్రికాకు సంబంధించిందే. నెక్స్ట్ చూసినట్లయితే మనం గణతంత్ర విధానము, స్వేచ్ఛా సమానత్వము, సౌభ్రాతృత్వము, తాత్కాలిక సభాధ్యక్షుల నియామకము, ఇవన్నీ కూడా ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం అయితే జరిగింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటటువంటి అంశాలు లేదా ఆ పదాలు ఏ దేశ రాజ్యాంగం నుంచి సేకరించారనేటువంటి బిట్ అడిగినట్లయితే అది ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి తీసుకొని రావడం అయితే జరిగింది. రష్యాలో చూసినట్లయితే ప్రాథమిక విధులు, దీర్ఘకాలిక ప్రణాళిక, సామ్యవాద సూత్రాలు, సామ్యవాదం అనేటువంటి భావన రష్యా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జపాన్ నుంచి తీసుకొస్తే నిబంధన 21లో పేర్కొన్నటువంటి చట్టము నిర్దేశించినటువంటి పద్ధతి కూడా జపాన్ రాజ్యాంగం తీసుకోవడం జరిగింది. తర్వాత మనకి ప్రధాని గురించి, మంత్రిమండలి మధ్య సమిష్ట బాధ్యత, దీని గురించి స్విట్జర్లాండ్ రాజ్యాంగం నుంచి అయితే మాత్రం గ్రహించడం జరిగింది. ఈ రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించగా అందులో ఉన్నటువంటి ఒక్కొక్క అంశాన్ని మనకి ఉపయోగించి మన రాజ్యాంగం తయారు చేయడం జరిగింది. చాలా ఉత్కృష్టమైన, చాలా ముఖ్యమైన, చాలా ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగాన్ని మన సభ్యులు, రాజ్యాంగ సభ సభ్యులందరూ కూడా రూపొందించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్కి మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు 150 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వారి ఏ ఉద్దేశంతో అయితే మన ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేశారో వారి ఉద్దేశాలు సఫలీకృతం చేయడానికి సాయశక్తిలా ప్రయత్నం చేస్తాము. సరే, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.